నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఈ నెల 24వ తేదీన సోషల్ మీడియాలో చోటు చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. న్యాయవాది కృష్ణప్రసాద్, పోలీసు అధికారులైన డీఎస్పీ, సీఐలను ఏకవచనంతో కించపరిచే విధంగా సంబోధించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై డోన్ ప్రజలు, పలు కుల సంఘాల పెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఖండించారు. ప్రజలు, సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థపై ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం సమాజానికి మంచిది కాదని అభిప్రాయపడ్డారు. ప్రజల రక్షణ కోసం పనిచేసే అధికారులను అవమానించడం తగదని, ఇటువంటి వ్యాఖ్యలు సామాజిక సమతౌల్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని వారు పేర్కొన్నారు. ఇదే విషయంపై ఓ ఎంఆర్పీఎస్ నాయకుడు స్పందిస్తూ, కృష్ణప్రసాద్ గతంలో ఉడుమలపాడు ప్రాంతంలో భూమి వివాదాలకు సంబంధించిన ఘటనలను ప్రస్తావించారు. ఆ సందర్భంలో మహిళలు కోర్టులో వాదించినందుకు వారిపై అనుచితంగా ప్రవర్తించారని, బెల్ట్ తీసి బెదిరించారని ఆరోపించారు. పోలీసు అధికారుల గౌరవాన్ని కాపాడాలని, ఇలాంటి సంఘటనలపై సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నేను ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు భూమా నాగన, మన డోన్ డిఎస్పీ శ్రీనివాస్ గారి పైన, అదేవిధంగా మరి డోన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంతియాజ్ బాష్ గారి పైన, మన డోన్ న్యాయవాది వృత్తులు ఉన్నటువంటి కృష్ణప్రసాద్ గారు చేసినటువంటి వ్యాఖ్యలకు మేము ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా మరి నువ్వు కోర్టులో బంక్ వేసావు, ఆ బంకుని తీసేయమని జడ్జి నుండి పోలీసు వాళ్ళు చెప్తే నువ్వు తీసేయకోకుండా పోలీసు వాళ్ళ వెనుక నువ్వు తిరగబడతా ఉన్నావు. మరి పోలీసు వాళ్ళనే మరి అదేవిధంగా సిఐ గారిని, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని నువ్వు శ్రీనివాస్, అదేవిధంగా ఇంతియాజ్ భాష అని ఏకవచనంతో నువ్వు సంబోధిస్తా ఉన్నావు. మరి ఒక పెద్ద అధికారులు, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి అధికారులను నువ్వు ఏకవచనంతో నువ్వు మంచి వృత్తిలో ఉండి ఇట్లా పిలవడం నీకు సరైనటువంటి పద్ధతి కాదని నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు శత్రువులైనా, ఒకవేళ నీకు అన్యాయం చేసినా జరిగినా నువ్వు గౌరవపదంగానే మాట్లాడాలి, కానీ నువ్వు ఏకవచనంతో ఏదో ప్రవర్తించడము ఇది పద్ధతి కాదు. అదేవిధంగా మరి ఉడలపాడు గ్రామంలో మరి వేరే వాళ్ళ పొలాన్ని నీ పొలం పక్కన ఉండగా నువ్వు కబ్జా చేయడానికి పోయావు. కబ్జా చేయడానికి పోతే వాళ్ళు మహిళలు నీ మీదకి వచ్చారు. మహిళలు నీ మీదకి రాగా నువ్వు బెల్ట్ పెరుక్కొని ఈది రైడ్ లాగా, గూండాలాగా ప్రవర్తిస్తా ఉన్నావు. మరి వాళ్ళు నీ పైకి చెప్పులు తీసుకొని రావడం నీకు సిగ్గుగా, అవమానితిగా, ఒక లాయర్ గా నీకు అనిపించడం లేదా? మరి డోన్లో నీ న్యాయవాద వృత్తికి ఇది కళంకం కాదా? నీ న్యాయవాదులకే ఇది అవమానం కాదా? ఇది కొంచెమైనా నువ్వు ఇంకిత జ్ఞానంతో ప్రవర్తించాలని నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ, మరి ఇది పద్ధతి కాదు, నువ్వు ఏదైనా ఉంటే నువ్వు మార్చుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నాను ఈ మీడియా ద్వారా. జన్మదినోత్సవ శుభాకాంక్షలు. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో అపర చాణక్యుడు, సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల సమస్యల పట్ల ఎన్నో పోరాటాలు చేసిన పోరాట యోధుడు, ఆపదలో ఉన్న పేదలను ఆదుకునే మంచి మనస్సున్న మానాయకుడు, ముత్తుకూరు మండల అభివృద్ధి ప్రదాత, మాజీ మంత్రివర్యులు, సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు, మా ప్రియతమ నాయకులు, గౌరవనీయులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ కైలాసనాథేశ్వర స్వామి వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ క్రొత్తపల్లి రమేష్ కుమార్, తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ గౌరవాధ్యక్షుడు క్రొత్తపల్లి సాయి కుమార్, టీడీపీ సీనియర్ నాయకులు బ్రహ్మదేవం, క్రొత్తపల్లి మహేష్ బాబు, గ్రామ కమిటీ అధ్యక్షుడు బ్రహ్మదేవం